ఇంటి గుమ్మం ముందు రోడ్డు ఉంటే అదేమన్నా దోషం అంటారా? ఇంటి ముందు అంటే గుమ్మం ముందు రోడ్ లేకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటాయి ఇళ్ళన్నీ. ఇండిపెండెంట్ హౌసెస్ చూసుకోండి ఎక్కడైనా కూడా మనం గేట్ ఓపెన్ చేసామంటే ఎదురుగా రోడే ఉంటుంది. రోడ్ పక్కనే ఇళ్ళు ఉంటాయి. సో గుమ్మానికి ఎదురుగా రోడ్డు ఉండటం అంటే ఒక వీధి పోటులాగా వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోవటం. మామూలుగా అటు ఇటు రోడ్డు ఉంటుంది, కానీ ఎదురుగా రోడ్డు పోటులాగా వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోవటం. మనం ఒక గుమ్మం పెట్టి ఇల్లు కడితే ఆ గుమ్మానికి ఎదురుగా రోడ్డు పోటు, వీధి పోటు ఉంటే అది దోషం. అది ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టుకున్నా కూడా గుమ్మానికి ఎదురుగా వీధి పోటు ఉండకూడదు. వీధి ఉంటుంది, మనం ఇంట్లో నుంచి ప్రధాన ద్వారం దాటి ఓపెన్ ప్లేస్లోకి వచ్చి అక్కడ గేట్లో నుంచి బయటకు వస్తే రోడే ఉంటుంది. ఆ రోడ్లో లెఫ్ట్కో రైట్కో తిరిగి మనం వెళ్తాం. ఇది అట్లా కాకుండా స్ట్రైట్గా రోడ్ ఉండటాన్ని రోడ్డు పోటు అంటారు. అట్లా ఉండకూడదు, అది నిజంగా దోషమే. అటువంటి ఇళ్లల్లో ఉన్నప్పుడు చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, చాలా రకాల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అయితే మన గుమ్మం ఎటువైపు ఉంది దాన్ని బట్టి కూడా వచ్చే చెడు ఫలితాలలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, ఎక్కువ తక్కువ. పశ్చిమం మనకు వీధి ఉన్నప్పుడు, పశ్చిమం గుమ్మం ఉన్న ఇల్లు కట్టినప్పుడు, ఆ గుమ్మానికి ఎదురుగా రోడ్డు పోటు ఉన్నప్పుడు, అలాగే దక్షిణం గుమ్మానికి ఎదురుగా రోడ్డు పోటు, ఉత్తరం గుమ్మానికి ఎదురుగా రోడ్డు పోటు, ఇది ఒక్కొక్క దాన్ని బట్టి దాని సాంద్రతని బట్టి చెడు ఫలితాల యొక్క సాంద్రత కూడా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. అది మంచిది కాదు.